నేను అబీబస్ ఓపెన్ చేస్తున్నాను. సో నాకేం తెలియాలి అంటే టెక్నికల్ గా అబీబస్ డొమైన్ నేమ్ ఎవరు కొన్నారు, ఎప్పుడు కొన్నారు అనే ఇన్ఫర్మేషన్ నాకు తెలియాలి. సో ఇది ఎందుకు ఉమ్, అంటే కనుక ఇది సైట్ రన్నింగ్ అవుతుంది కాబట్టి మనకు రిక్వైర్మెంట్ లేదు. సపోజ్ మీరు మీది ఆఫ్లైన్ బిజినెస్ అబీబస్ అనుకోండి, మీకు ఒక సొంతంగా ట్రావెల్స్ ఉంది ఎప్పటి నుంచి, ఒక 30 years నుంచి. అబీబస్ అనేది ఏం చేస్తారంటే సైట్ బిల్డ్ చేసేస్తే ఏం చేయలేం. కొంతమంది ఏం చేస్తారంటే ఈ డొమైన్ నేమ్స్ కొనేసి సేల్ చేస్తూ ఉంటారు. మీరు కొన్ని సైట్స్ ఉమ్, ఓపెన్ చేసినప్పుడు దిస్ సైట్ ఈస్ పార్క్డ్ ఫర్ ఫ్రీ అని చెప్పి వస్తా ఉంటుంది. సో అలాంటి అవును. సిచ్యువేషన్స్ లో ఏమవుతుంది ఉమ్, అంటే మనం ఈ డొమైన్ నేమ్ ని ఇది ఓనర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. గోడాడీకి వెళ్తే వాళ్ళు చెప్పరు. సో అది ఎక్కడ ఫైండ్ అవుట్ చేసుకుంటామంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ డీటెయిల్స్ ప్రైవేట్ ఏం పెట్టుకోరు, పబ్లిక్ లోనే పెడతారు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏంటంటే మనం ఈ డొమైన్ నేమ్ తీసుకోండి. సో మీకు ఇది వెబ్సైట్ క్రియేట్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేయలేం. ఇన్ కేస్ వెబ్సైట్ క్రియేట్ చేయకుండా ది సైట్ ఈస్ పార్క్డ్ ఫర్ ఫ్రీ అని చెప్పి వస్తా ఉంటుంది గూగుల్లో కొట్టినప్పుడు. అంటే నా దగ్గరకు వచ్చే క్లయింట్ అంటాడు నాది ఆఫ్లైన్ లో బిజినెస్ ఉంది, నాకు అబ్బీ బస్సే కావాలంటాడు. సో ఆల్రెడీ సైట్ అంటే ఏం చేయలేదు. ఇన్ కేస్ డొమైన్ నేమ్ చెక్ చేస్తా, అబీబస్.com ఇస్ టేకెన్ అని వస్తే చెక్ చేస్తాను అది సైట్ ఉందా, పార్క్డ్ ఫర్ ఫ్రీ లో ఉందా చెక్ చేస్తాను. పార్క్డ్ ఫర్ ఫ్రీ ఉన్నప్పుడు ఏం చేస్తానంటే దాన్ని కాపీ చేసుకొని టూ డాట్ ఈజ్ అని ఒక సైట్ ఉంది మనకి. ఉమ్, టూ డాట్ ఈజ్ అనే సైట్ ఉంది. సో ఇక్కడ ఇది ఏంటంటే కనుక ఇది ఒక ఆన్లైన్ సపరేట్ టూల్, గూగుల్ వాళ్ళది ఏం కాదు. జస్ట్ ఆన్లైన్ లో మనకి నెంబర్ ఆఫ్ ఇలాంటి టూల్స్ ఉంటా ఉంటాయి. సో టూల్స్ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా మనకి ఈజీగా కొన్ని తెలియని తెలుస్తాయి. మన వర్క్ ఇంకా ఈజీగా అయిపోతుంది. అంటే మనం ఒక 1 hour లో చేసే వర్క్ ఒక కొంత ఎఫర్ట్ తో చేసేది కూడా ఈజీగా అయిపోతుంది. కొంత ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను హూ డాట్ ఈజ్ లోకి వెళ్ళి చెక్ చేయగానే ఏమొచ్చింది, .com ఏమన్నాడు, ఆల్రెడీ తీసుకున్నారనే కాబట్టి నేను చెక్ చేసుకున్నాను. ఎవరి నేమ్ తో కొన్నారు దీన్ని, డీలక్స్ స్మాల్ బిజినెస్ తో కొన్నారు. సర్వర్ ఇవన్నీ కూడా మనకు అనవసరం. మనకి ఏంటంటే ఇది ఎవరి నేమ్ తో కొన్నారు అనేది ఫస్ట్ థింగ్. సో ఈ చూడండి, ఉమ్, అప్డేట్ ఎక్స్పో ఎప్పుడు కొన్నారు, 2006 లో కొన్నారు. రెన్యువల్ ఎప్పుడు చేశారు, 2019 లో రెన్యువల్ చేశారు. మళ్ళీ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది అంటే 2022కి. సో ఇన్ కేసు వాళ్ళు వదిలేస్తే ఉమ్, తప్పించి మనకు దొరుకుతుంది తప్ప, లేకపోతే మనకు దొరకదు. సో ఎక్కడ ఎవరి పర్సన్ నేమ్ తో కొన్నారు, సుధాకర్ రెడ్డి, అబిబస్ మాదాపూర్ ఆఫీస్, ఇంకా ఇక్కడ నంబర్స్ ఇచ్చారు. ఇప్పుడు నాది ఇది ఉమ్, సైట్ ఈస్ పార్క్ ఫర్ ఫ్రీ అంటే నాకు ఇలా ఇన్ఫర్మేషన్ కనపడదు. అప్పుడు ఏం చేస్తామంటే వీళ్ళకి కాల్ చేసి సో మీరు బుక్ చేసుకున్న డొమైన్ ఇంకా సైట్ క్రియేట్ చేయలేదు కాబట్టి మాకు ఆ డొమైన్ నేమ్ కావాలని చెప్పి కొనుక్కుంటూ ఉంటాం. ఇది ఏంటంటే జనరల్ గా మనం ఉమ్, ఇండివిజువల్ గా చేసుకున్న ప్రాజెక్ట్స్ కి అంత ఉండదు. ఎందుకంటే వాడు 300 600 కొని ఒక 200 కాదు, ఒక 2000 కి అమ్మే వాళ్ళు ఉన్నారు, 50,000 కూడా అమ్మే వాళ్ళు ఉంటారు. సో వాడికి ఉమ్, నీడ్ కనబడింది అంటే కనుక ఎట్టి పరిస్థితులు అయితే తగ్గడు, మినిమం 5,000 అమ్మేస్తాడు. సో మినిమం 2,000 3,000 లేనిది వెళ్ళదు. సో ఆన్లైన్ ఆ బిజినెస్ కూడా చేస్తా ఉంటారు. కాకపోతే దాని మీద పెట్టే ఫోకస్ దాని మీద పెడితే కనుక మనం డిజిటల్ మార్కెటింగ్ పెట్టుకోవడం బెస్ట్. సో అది కూడా ఓకే. కాకపోతే ఏంటంటే అది కొంచెం హోల్డ్ పెట్టేస్తా ఉంటాం అమౌంట్. అది ఎవరు కొనకపోతే దాన్ని మళ్ళీ ఇయర్ కి రెన్యూవల్ పెరిగిపోతూ ఉంటుంది. సో మనీ ఉంటే కనుక బెటర్ ట్రై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి ఏమైనా ఫ్యూచర్ లో ప్లాన్ ఉంటే కనుక ముందే కొనుక్కు పెట్టుకోవడం మంచిది. సో ఇక్కడ 600 500 పోయేది వాడు 4,000 5,000 చెక్ చేస్తా ఉంటాడు. సో ఇంకొకటి ఉమ్, ఏంటిదంటే కనుక మనకి ఒక సైట్ చూసాం బాగుంది అనిపించింది. సో ఇది ఏ ప్లాట్ఫామ్ తో బిల్డ్ చేస్తాం అనేది ఎలా తెలుస్తుంది అంటే కనుక ఒక టూల్ ఉంది. సో బిల్డ్ విత్ .com అని చెప్పి ఒక టూల్ ఉంది. సో ఇది ఎందుకు ఉమ్. అంటే కనుక మనం సైట్స్ చూస్తూ ఉంటాం, చాలా సైట్స్. అది చూడంగానే సారీ ఒక నిమిషం సో బిల్ట్ విత్ .com అనమాట. సో అంటే మనకి మన డెవలపర్స్ కాబట్టి కొన్ని సైట్స్ చూడగానే తెలిసిపోతుంది ఇది వర్డ్ ప్రెస్, పిహెచ్పి, జావా, ట్రూప్లా అని చెప్పి. కాకపోతే కొన్ని సైట్స్ తెలియవు. ఎందుకు అనుకుంటే కనుక మనం కొన్ని కంపల్సరీ తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఒక అనాలిసిస్ చేసుకునేటప్పుడు ఇది కంపల్సరీ ఒక టిప్ కానీ లేకపోతే బేసిక్ మినిమం స్కిల్స్ కింద చెప్పుకుంటాం. సో ఇవి చెక్ చేసుకునేటప్పుడు ఏం చేయాలి అంటే కనుక మనకి ఏ సైట్ దేంతో తయారు చేస్తారు అనుకుంటే ఆ సైట్ మెయిన్ డొమైన్. సో ఇందాక హూ డాట్ ఈజీ కానీ ఇక్కడ .com కానీ మెయిన్ సైటే ఇది అనమాట. సో దీన్ని చెక్ చేసుకుంటే సో ఇక్కడ ఏమవుతుంది అంటే నాకు ఏ సీఎం ఏ దేంతో డిజైన్ చేశారు అనేది వచ్చేస్తుంది. అట్లాగే అందులో వాడిన కొన్ని ప్లగ్గిన్స్ కొన్ని ట్యాగ్స్ కూడా ఉంటాయి. ఉమ్, కొన్ని ట్యాగ్స్ కూడా ఉంటాయి. సో ఆ ట్యాగ్స్ ని కూడా ఉమ్, మనం కనుక్కొని ఏం చేయొచ్చు అంటే కనుక సో మనం మార్చుకోవచ్చు. ఓకే. సో అవి అంటే సారీ లింక్ చేసుకున్న ట్యాగ్స్ ఏంటనేది కనుక్కుంటాము. మనకు ఆ రిక్వైర్మెంట్ ఉంటే అవి కూడా మనం తీసుకోవచ్చు. కానీ అది సెకండరీ థింగ్స్. బట్ మనం ఇక్కడ చెక్ చేసుకునేది మెయిన్ ఏంటంటే ఇది దేంతో చేస్తారు అనే దాన్ని మనం మేజర్ గా చెక్ చేసుకోవడానికి ఇది యూస్ చేసుకుంటూ ఉంటాం. సో మనకి ఉమ్, సిఎంఎస్ఎస్ అని చెప్పి ఉంటాయి. లేకపోతే కనుక సో ఇవన్నీ చెక్ చేసుకుంటా ఉంటే ఓపెన్ ఎస్ఎస్ఎల్ ఇవన్నీ మామూలు కింద చూడండి, ఇవన్నీ కూడా ఆప్షన్స్ వస్తాయి.
సో ఇది ఎక్కువగా ఇందులో ఏంటంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి ఉంటుంది. అది వర్డ్ ప్రెస్ అయితే కనుక డైరెక్ట్ గా వర్డ్ ప్రెస్ ఇచ్చేస్తుంది. అంటే ఇది జేక్వెరీ ఇవన్నీ వాడుతున్నారంటే కనుక జావా స్క్రిప్ట్ ద్వారా మ్యాక్సిమం డిజైన్ చేసినట్టుగానే తీసుకోవచ్చు. లేదనుకుంటే కనుక వీళ్ళు వర్డ్ ప్రెస్ కూడా లింక్ చేస్తున్నారు. వర్డ్ ప్రెస్ ప్లాట్ఫామ్ కాదు, జేక్వెరీతోనే మాక్సిమం ఇది డిజైన్ చేశారు. సో లేదు అనుకుంటే మీరు వేరే సైట్స్ కూడా ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే వర్డ్ ప్రెస్ అయితే సిఎంఎస్ అని ఉంటుంది, పిహెచ్పి అయితే పిహెచ్పి అని ఉంటుంది. సో మాక్సిమం ఏంటంటే అలా చెక్ చేసుకోవచ్చు మనం. సో ఇది ఒక మనకి బేసిక్ ఒక టిప్ కానీ లేకపోతే ఇది ఒక బెస్ట్ టూల్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, సో నేను ఒక రెడ్ బస్ సైట్ ఓపెన్ చేస్తున్నాను. నాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే కనుక, సో నేను ఒక రెడ్ బస్ సైట్ ఓపెన్ చేశాను. ఇప్పుడు వాళ్ళ డేట్ ఎంత, 2019. సో 2019 లో ఈ రెడ్ బస్ సైట్ ఇట్లా ఉంది. కానీ నాకు ఇక్కడ ఏం కావాలి అంటే కనుక 2000 ఇది అసలు ఎప్పటి నుంచి వచ్చిందో నాకు ఎక్కడ తెలుస్తుంది, హూ.ఈజ్ లో తెలిస్తే అది ఎప్పుడు డొమైన్ స్టార్ట్ అయిందనో తెలుస్తుంది. మేబీ డొమైన్ కొని ఉంటారు, బట్ ఆ సైట్ కి లింక్ చేశారు అనేది తెలియదు. ఎందుకంటే ఒకవేళ 2008 లో కొన్న సైట్ కి లింక్ చేసింది 2010 అయి ఉండొచ్చు. అది సెకండరీ క్రైటీరియా. కానీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నాకు ఈ సైట్ ఇదివరకు అంటే ఒక 1 year బ్యాక్ ఎట్లా ఉంది, లేకపోతే ఒక 2 years బ్యాక్ ఎట్లా ఉంది అన్నది తెలుసుకోవడానికి మనం ఏం వాడతామంటే, వే బ్యాక్ మిషన్ అని చెప్పి ఒక సైట్స్ ఉన్నాయి. వే బ్యాక్ మిషన్స్ అని చెప్పి నేను ఏం చేశానంటే కనుక ఇక్కడ హోమ్ పేజ్ URL వేసేసాను. అసలు రెడ్ బస్ ఎప్పటి నుంచి ఇప్పుడు ఎక్కడ ఉంది, 2019 లో ఉన్నాం. అది ఎప్పుడు స్టార్ట్ అయింది అసలుకి, 2006 లో స్టార్ట్ అయింది. అంతకు ముందు ఉందా, అంతకు లేదు. ముందు లేదు. ఇక్కడ ఇప్పుడు చూపించేది ఏంటంటే సైట్ క్రియేట్ అయితేనే చూపిస్తారు. కాకపోతే క్రియేషన్ డేటా అంత అవసరం లేదు. కాకపోతే ఏంటంటే బిఫోర్ ఒక 1 year బ్యాక్ ఎట్లా ఉంది, 2 years బ్యాక్ ఎట్లా ఉందంటే ఇదంతా ఎప్పుడు వస్తుందంటే కనుక మనం ఒక క్లయింట్ వచ్చినప్పుడు మన ప్రీవియస్ ఎట్లా ఉంది దాని గురించి దాని వ్యూ అంటే అప్పుడు ఎట్లా ఉంది అనేది చెక్ చేసుకోవడానికి వస్తుంది. సో మనం 2006 లో చెక్ చేసుకుంటే ఒకసారి చూద్దాం. 2006 లో వాళ్ళు ఎప్పుడు 2006 లో ఇక్కడెక్కడ ఎడిటింగ్స్ చేశారు. ఓకే, సో వన్ స్నాప్ షాట్. సో అంటే అక్కడ స్నాప్ షాట్స్ ఇమేజెస్ అనేది పెడతా ఉంటారు. సో నేను ఇది క్లిక్ చేసుకుంటాను. సో 5:30 వచ్చాను. సో నేను ఇప్పుడు ఈ డేట్స్ చెక్ చేస్తున్నాను. అంటే మనకి ఇది ఒక వచ్చినప్పుడు బేసిక్ డేట్స్ లో అంటే అప్పుడు ఎలా ఉంది చూడండి. సో ఇన్నోవేషన్ అని చెప్పి ఇట్లా ఉంది సైట్. సో అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. సో అప్పుడు చూడండి మరీ అంత ఎఫెక్టివ్ గా లేదు, అసలు చూడడానికి మరీ దారుణంగా ఉంది. సో ఇది ఎందుకు అనుకుంటే కనుక మనం ఒక కాంపిటేటర్ డిసైడ్ అయినప్పుడు వాడి ప్రీవియస్ ట్రాక్ హిస్టరీని కూడా మనం చెక్ చేసుకోవడానికి, అంటే వాడిని ఏదో ట్రాక్ చేద్దామని కాదు, జస్ట్ ఏంటంటే ఎలా అప్డేట్ అయ్యారు, ఏ కేసెస్ లో ఫస్ట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, తర్వాత ఎట్లా అయింది అనేది. సో ఇక్కడ దీని గురించి తెలుసుకోవడం కోసం అని చెప్పి ఇలా కూడా వాడతాం. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి సో రీసెంట్ గా వచ్చేసరికి బాగానే ఉంది. సో ఇది ఇట్లా చూసుకుంటే కనుక ఇక్కడ వస్తుంది. సో స్పెసిఫిక్ గా ఏంటంటే డే టు డే అంతేం కమెంట్ చేయము. మాక్సిమం ఏంటంటే జస్ట్ ఇయర్ వైజ్ చెక్ చేసుకుంటా ఉంటాం. ఎగ్జాక్ట్ మా దగ్గరికి డైరెక్ట్ క్లయింట్ వచ్చాడు అనుకోండి, వాడి అనాలిసిస్ చేస్తాం. కాంపిటేటర్ చేసినప్పుడు ఏంటంటే ఎగ్జాక్ట్ గా వాడు ఆ ఇయర్ లో ఆ డేట్ ఎట్లా ఉన్నాడు అంత అనాలిసిస్ అయితే మనకు అవసరం లేదు. సో ఇలా చెక్ చేసుకుంటా ఉంటే వ్యూ పరంగా కానీ అప్పుడు పెట్టుకున్న ఆప్షన్స్ పరంగా కానీ చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఒక టిప్ అన్నమాట. మనకి ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు యూజ్ ఉండదు. అంటే జనరల్ మీరు వర్క్ చేసి వెళ్ళిపోతున్నారు, యూజ్ ఉండదు. బట్ ఏంటంటే వన్ డే మీకు రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఏంటంటే కనుక ఇలాంటి కేసెస్ తగులుతూ ఉంటాయి. సో ఆ కేసెస్ వచ్చినప్పుడే మనకి ఏం చేయాలి అంటే కనుక సో ఇట్లా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి మేజర్ గా ఒకసారి చూడండి. అంటే మీరు కంప్యూటర్ అనాలిసిస్ గురించి ఒకసారి చూడండి. సో దాన్ని బట్టి బేస్ చేసుకొని వీటిలో ఈ 3 టూల్స్ లో ఏమన్నా ఉంటాయి కదా, అంటే ఇంకా చిన్న చిన్న టూల్స్ కూడా ఉంటాయి. అంటే వాటితో అంత ఎక్కువ రిక్వైర్మెంట్ రాదు వెబ్సైట్ వరకు. వెబ్సైట్ వరకు అయితే మాక్సిమం ఈ 3 టూల్స్ సరిపోతాయి. ఇంకేమైనా మనకి రిక్వైర్మెంట్ ఉంది, మనం ఇలా ఈ కేసు నాకు ఇలా ఉంది, నాకు రిక్వైర్మెంట్ ఇట్లా ఉంది, ఇది ఇలా తెలుస్తుంది అంటే అప్పుడు ఇంకో వాటి మీద మనం టూల్స్ ఇంకేమైనా ఉన్నాయో వర్కౌట్ చేద్దాం. ఇప్పుడు వరకు అయితే ఇదే సరిపోతుంది. సో మేజర్ గా కంప్యూటర్ అనాలిసిస్ మీద మంచిగా ఫోకస్ చేసుకోండి. మీరు డమ్మీ సైట్ అయినా సరే దానికి ముందు ఫోకస్ చేసుకుని చేయండి. సో ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే దాన్ని బట్టి ప్రీమియస్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ అంటే ఎన్ని రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ పెట్టాలి, ప్రొడక్ట్స్ గురించి పెట్టాలా, సర్వీసెస్ గురించి పెట్టాలా, ఎన్ని పేజెస్ లో ఎలా పెట్టాలి, స్లైడర్స్ పెట్టాలా, ఎవ్రీథింగ్ నోటిఫికేషన్ పెట్టాలా, లేకపోతే